గమనిస్తుండ్రో లేదో ఈ నడుమమ్మ సత్తిగాడు కొత్త కొత్త అంగిలు తొడుగుతున్నాడు. సైజు మాత్రం తగ్గియాడు. అదే లోడా సంగీలు సగం పాయింట్. ఎడబట్టించుకున్నావు తమ్మి, నీకు గింత చక్కగా కుడతారంటే నేను నీకు చెప్పా, నువ్వు మళ్ళీ ఆడతా అనుకో టైట్ కుట్టిస్తావు అని చెప్తాను లేడు. ఆడెవడో ఈయనకి మంచిగా దొరికిండు. ఏమున్నదులా వాళ్ళకి ఇలా గుట్టిన అంగిలల్లో గుడ్డలు మిగిలితే ఆడితోని కుట్టేటట్టున్నాడు. అందుకే మావోన్ అంగిలు తీరొక్క కలర్లు ఉంటాయి. ఆడు మారడు. అంతేగాని మీరు ఈ వార్తనైతే చూడండి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు, ఏం చేసైనా కడుపు నింపుకుంటాడు. ఇగో గీ బావా బామ్మర్దులు గిసొంటి బాపతే మొబైల్ టైలరింగ్ చేస్తుండ్రు. అంటే కుట్టు మిషన్ల కాడికి బట్టలచ్చుడు కాదు, కుట్టు మిషన్లే బట్టల కాడికి వస్తాయి. బుర్రుమని బండి మీద వస్తారు. అంగీలకు రెక్కలూసిపోయినా పాయింట్లకు తూట్లు పడ్డా మాస్కలేస్తారు. కస్టమర్ల ముంగట్నే టిక్క టిక్క కుట్లేసి పైకం తీసుకుంటారు. గల్లీల పొంట మస్తు గిరాకైతుందట. హైదరాబాద్లా అంబర్పేట, గోల్నాక, ముసారంబాగ్, దిల్సుఖ్ నగర్ ఏరియాలలో తిరుగుతారు. ఇంటి ముంగట్కే టైలర్ వస్తుండు కాబట్టి బట్టలు టైలర్ షాప్కి తీసుకుపోవాలి తీసుకురావాలి అనే తిప్పలుండయి. కుట్టుకూలి కూడా ఎక్కువ తీసుకోరట. గీ ఇద్దరు పొట్ట చేత పట్టుకొని కర్నూలుకెళ్ళి హైదరాబాద్కి వచ్చి ఆడీడ టైలర్ షాప్లలో పనిచేసిండ్రట. పొద్దాక పనిచేసిన ఇల్లు గడుస్తలేదని ఇగో గీ ఉపాయం చేసిండ్రు. దినం 600-700 ఎటు పోవట. ఓనర్ లేని పని చేసుకున్నంత చేసుకోవచ్చు. పని దొరకలేదని పరిశాన్లా తిరిగేటోళ్ళు పట్నము మస్తు పెద్దగుంది. మీరు కూడా అమీర్పేటో, బేగంపేటనో, సికింద్రాబాదో, షింతల్ బస్తో ఏదో గల్లీ చూసుకొని గిసొంటి పని చేసుకొని బతకొచ్చు.